అందుకే అది ఎవ్వరితోనూ మాట్లాడదు, చూడదు. తన మనసులో ఏముంది అని ఆలోచించే అవకాశమే లేదు. వాళ్ళ అన్నయ్య అంటే చాలా భయం వెన్నెలకి. మనసులో ఏమున్నా సరే ఆయన ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందిరా. తీసుకొచ్చి నా మీద పెట్టావా భారాన్ని? ఏమోలే, ప్రయత్నిస్తాను. ఆపై దేవుడి దయ. ఆ రోజు వైశాలి ఏదో ఒక విధంగా ధైర్యం కూడా తీసుకుని తమ్ముడు కోసం భర్తకు సంగతి చెప్తుంది. ఏంటి వైశాలి నువ్వు మాట్లాడేది? కేశవ వెన్నెలని ఇష్టపడుతున్నాడా? బా, మరి ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? నిన్నే కదా రాఘవయ్య గారు సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి చాలా బుద్ధిమంతుడని, పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడని అన్నీ నువ్వు కూడా విన్నావు కదా. ఆయనకు మాట కూడా ఇచ్చేశాను ఒక విధంగా. 2 రోజుల్లో వాళ్ళు పెళ్లి చూపులకి పెళ్లి మాటలకి కూడా వస్తున్నారు.